అయ్యో లత, కాళ్ళు ఎందుకు తుడుస్తున్నావు? ఆవిడ కాళ్ళు కడుక్కుంటారులే. ఏంటి కడుక్కునేది? నువ్వేమైనా ఈవిడ గారికి మొగుడువా? అంత ఫీలింగ్ అయిపోతున్నావు? అవును. గది తప్పును ఎదిరించడానికి భర్త అయి ఉండాలా ఏంటి? మేడం, చట్నీ పడితే కడుక్కుంటే పోతుంది. ఈ మాత్రం దానికి ఇంతలా అవమానించాలా? చూస్తూ నిలబడతారేంటి? మీరైనా చెప్పండి. వెదవ మనుషులు, వెదవ వాగుడు. తప్పైపోయిందండి, ఇంతటితో వదిలేయండి ప్లీజ్. అలాగే. ఇదిగో అమ్మా, నీకేం చెప్పాను? ఈ చీర పగలు కట్టుకోవద్దని చెప్పానా? వేరే చీరలు లేక ఇది కట్టుకున్నాను తల్లి. అమ్మా చిట్టమ్మా, బాగున్నావా? బాగున్నాను ఎమ్మెల్యే గారు. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి ఎమ్మెల్యే గారు. థ్యాంక్స్ అమ్మా. చిట్టమ్మ క్యాటరర్స్ అదిరిపోయిందమ్మా. నీ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. చాలా సంతోషం ఎమ్మెల్యే గారు. బావా సొత్తవేటి ఎమ్మెల్యే గారికి భోజనం పెట్టు. వద్దమ్మా, ఇప్పుడే తినేసి వస్తున్నానమ్మా. సార్, పిలవని పేరెంటానికి వచ్చారు, పెడతానంటే వద్దంటారేంటి? సిగ్గు లేకుండా తినండి. సార్, మా అక్క అదోలా మాట్లాడుతుంది, తన మాటలేం పట్టించుకోకండి. భోజనం ఎలాగూ చేయనంటున్నారు కాబట్టి ఒక్క నిమిషం ఆగండి. కనీసం ఈ స్వీట్ అయినా తీసుకోండి సార్. ఆహా, అద్భుతమయ్యా. అది అద్భుతం కాదు సార్, మోతీచూరి లడ్డు. వదినా, పాపం ఆయన తిన్నివ్వు. ఈయన పాపం కూడా తింటాడా? నీలాంబరి, నీకు దండం పెడతానమ్మా, ఈ స్వీట్ తినిపో. తినండి తినండి. బావా అవకిచ్చే. అలాగే చిట్టి. అమ్మా అమ్మమ్మా, అదేంటి కింద కూర్చుంటున్నావు? అమ్మా, కింద కూర్చుంటే ఏటవుతుందమ్మా? కింద కూర్చుంటే చీరకు మట్టవదు. నీకు ముందే చెప్పాను ఈ చీరను జాగ్రత్తగా చూసుకోమని. చీర కాలిపోదు, అసలే ఎండ మండిపోతుంది. దీని మీద కూర్చో. వద్దులే అమ్మా. కూర్చోమని చెప్తున్నాను కదా, ఏదో మోమాటము. నువ్వు కూర్చో. కాని కాని. మీరు? నేను ముష్టిదాన్ని బాబు, మీ పక్కన కూర్చునే అర్హత లేని దాన్ని. ఈ చిట్టమ్మ బండి దగ్గర తన మన భేదాలుండవు, అందరూ ఒక్కటే. నీలాంబరి, నువ్వు చూడటానికి టింగర్దాలా కనిపిస్తావు గాని ఎంత గొప్ప మనసమ్మా అనేది. మా వదిన ఒట్టి అమాయకురాలండి. కడుపులో ఏమీ దాసుకోదు, మనసులో ఏదనిపిస్తే అదే చెప్పేస్తుంది. ఒట్టి పోలా మనిషి. చిట్టమా చిట్టమా, త్వరగా ఒక భోజనం పార్సిల్ కట్టు, కాళ్ళు కాలిపోతున్నాయి. అదేటి పిన్ని, కాళ్ళకి చెప్పు లేకుండా వచ్చావేటి? వచ్చే దారిలో చెప్పులు తెగిపోయి చిట్టమ్మా. ఏమో అనుకున్నారు గాని కాంతమ్మ ఒక ఆణిముత్యాన్ని కనిందమ్మా. ఇలాంటి అమ్మాయి గనక రాజకీయాల్లోకి వచ్చిందంటే ప్రజల్ని కన్న బిడ్డలా కాపాడుతుందమ్మా. ఉన్నొక్క బిడ్డనే పెంచలేక నాన్న తంటాలు పడుతున్నాను. ఇక వీళ్ళందరినీ కన్న బిడ్డలుగా నేనేం చూసుకుంటాను? కావాలంటే మిమ్మల్ని కన్న తాతలాగా చూసుకుంటాను. కన్న తాతలా? అంటే ఆల్రెడీ కన్నబిడ్డ ఉన్నాడు కదండి. మీరేమో తాతలాగా ఉంటారు, అందుకే కన్న తాత అన్నాను. కన్న తాత దాంట్లేముందమ్మా. చిట్టమ్మా, నేను వస్తానమ్మా. అవకాశం ఉంటే మట్టుకు ఈమెని రాజకీయాల్లోకి రావడానికి ఒప్పించమ్మా.
అమ్మా నీకు రాజకీయాల్లోకి రావాలనిపిస్తే మొహమాట పడకుండా ఒక ఫోన్ చేయమ్మా. దానికి ఫోన్ ఎందుకండి? మా అబ్బాయికి డైపర్లు అయిపోయాయి, కాస్త డైపర్లు పంపిస్తారా? అక్క నీకెవరితో ఏం మాట్లాడాలో తెలీదు. కాంతమ్మ, చెయ్యాల్సిన తప్పులన్నీ నువ్వు చేసి వాళ్ళనెందుకు నిందిస్తున్నావు? అది కాదు ప్రెసిడెంట్ గారు. సారీ కాంతమ్మ, వీళ్ళు చెప్పినట్టుగా ఈ వీడియో సోషల్ మీడియాలో హైలైట్ అయ్యుంటే మన పార్టీ హైకమాండ్ నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి పొరపాటును కూడా ఒప్పుకోదు. కాదని నేను టికెట్ ఇచ్చినా ఈ వీడియోని అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలు ఏకిపారేస్తాయి, నిన్ను దోషిగా నిలబెడతాయి. దాంతో మన పార్టీ ఓడిపోవడం ఖాయం. అందుకనే నీకు టికెట్ ఇవ్వాలనే నిర్ణయాన్ని మార్చుకున్నాను. సార్ 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 ప్రెసిడెంట్ గారు, నా మాట వినండి. నేను ఎమ్మెల్యే కావాలని, ఆ తర్వాత మినిస్టర్ని కావాలని ఎన్నో ఎన్నో కలలు కన్నానండి. ఆ కళ్ళన్నీ కాల్చి బూడిద చేయకండి. మీకు దండ పెడతానండి. ఒక్క అవకాశం ఇవ్వండి సార్, గెలిచి చూపిస్తాను. ప్లీజ్ సార్. సారీ కాంతమ్మ, నువ్వింత చెడ్డ పేరు సంపాదించుకున్నావని తెలియక సీట్ ఇద్దాం అనుకున్నా. నువ్వు చేసిన పనులన్నీ కళ్ళారా చూశాక నేను సీట్ ఇస్తే నా అంత మూర్ఖుడు మరొకడు ఉండడు. కాకపోతే నీకొక చిన్న అవకాశం ఇస్తున్నాను. ఏంటి సార్ అది? ఎమ్మెల్యే అభ్యర్థిగా నీ కుటుంబంలో ఇంకెవ్వరిని నిలబెట్టినా అభ్యంతరం చెప్పకుండా సీట్ ఇప్పించే బాధ్యత నాది. నిజమా సార్? నా కుటుంబంలో ఎవరిని నిలబెట్టినా ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తారా? 100% ఇస్తాను. అలానే నీకు మాట కూడా ఇస్తున్నాను. కానీ నీకు మాత్రం ఇవ్వలేను కాంతమ్మ. సారీ. రేయ్ పదండ్రా. ఒరే పీరాజు, ఒరే పీరాజు! క్షమించండి అమ్మా. మీకు కావాలని చూపించలేదమ్మా. ఇప్పటికైనా మించిపోయింది మించిపోయింది లేదమ్మా. అబ్బాయి గారినో అమ్మాయి గారినో నిలబెట్టండి అమ్మా. వాళ్ళు గెలిస్తే మీరు గెలిచినట్టే కదమ్మా. సరే సర్లే, పైకి లేచావండి. నిజం నిప్పు లాంటిది. ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది. సరే, ఏదైతే ఏంట్లే. నా ఇంటి మనిషే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరన్నది చెప్పాలనిపించింది కాబట్టి చెప్పాను. నచ్చితే తీసుకో, నచ్చకపోతే వదిలే. థ్యాంక్స్. ఎందుకు? మీకు నాకు థ్యాంక్స్ చెప్పాలనిపించినందుకు. ఓకే, మరి ఫోన్ పెట్టేనా? మీ ఇష్టం. ఏ, నీకు పెట్టేయాలని లేదా? మీకు పెట్టేయాలనుందా? అలా కాదు, మాట్లాడాలనుంటే మాట్లాడచ్చు. హలో సార్, వినపట్లేదు సార్. హలో సార్. హలో సార్. నేను మళ్ళీ చేస్తాను, ఉంటాను. హలో, సిగ్నల్ లేదు సార్. అర్థమైందిలేండి. మీ నాన్నగారి మాట వినేసరికి మీ గొంతు మూగబోయింది. అక్క, ఇప్పుడు హ్యాపీయేనా? చిట్టమ్మా, మీ చెల్లెల్ని చూసావా? వాళ్ళ ఆయన గారు వస్తారని ఎదురు చూస్తోంది. అవును బాబా, అన్నీ సవ్యంగా ఉంటే అలా ఆయన ఇంటి నుంచి బయటికెళ్ళేప్పుడు ఎదురు రావాల్సిన నా చెల్లి ఇలా ఎప్పుడొస్తాడా అని రోడ్ల మీద ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది.
బే 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 ఏటమ్మా వర్మ ఈ దారిని వెళ్తే అతను ఆపేతావా? బే ఎందుకు అత్తయ్య గారు ఎందుకు ఆపుతారు? బే బే ఓహో వర్మని లతని కలపడానికి ఆపుతావా? బే ఎలా ఆపుతారు అత్తయ్య? బే 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 వావ్, అమ్మా అలా కారుకి పంచర్ వేయటం తప్పమ్మా. బే తప్పే ఉంది చిట్టి. వర్మ మనసు మారాలన్నా లతకు దగ్గర అవ్వాలన్నా ఆ అబ్బాయి నాపక తప్పదు. బే ఆ, అత్తయ్య గారు మీరు ప్రొసీడ్. ఆ. అత్తయ్య గారు కారు వస్తుంది. ఆ రఘురామ్ గాడు వర్మగాడు లతని ఎన్ని మాటలన్నారో ఎంతగా అవమానించారోనని నా మనసు ఒకటే పీడిస్తుందిరా. బాధపడకమ్మా, లత మీద ఈగ వాలకుండా చూసుకోవడానికి మన చిట్టేముంది కదా. ఆ ధైర్యంతోనే ఉన్నాన్రా. అవును గాని లత గాని చిట్టమ్మ గాని అక్కడేం జరిగిందో ఫోన్ చేసి ఒక మాట కూడా చెప్పలేదేంట్రా? నేను అదే ఆలోచిస్తున్నానమ్మా. కాంతమ్మ ఫోన్ చేస్తుందేంటి? ఆ రాక్షసి ఫోన్ చేస్తుందంటే ఏదో చెడు వార్తే మోసుకొస్తూ ఉంటుంది. ఏంటో అడుగు. హలో. అయ్యో వీరనారాయణ గారు, అన్యాయం జరిగిపోయిందండి, ఘోరం జరిగిపోయిందండి. ఎలా చెప్పను? మీ మీదున్న పగని ఎలా తీర్చుకోవాలో అర్థం కాక ఆ పగని, ద్వేషాన్ని, కోపాన్ని మన లత మీద చూపించారండి. ఏ పాపం తెలియని అమాయకురాలికి అపవాదులు అంటగట్టి ఇంటి నుంచి గెంటేశారండి, గెంటేశారు. ఏయ్ ముదనష్టపదానా, నీ ఏడు పాపవే. అసలు లత ఏం తప్పు చేసిందనే దాన్ని ఇంటి నుంచి గెంటేయడానికి? అమ్మా శేషమాంబ గారు, మన లత గురించి మనకి తెలీదా చెప్పండి? కాకపోతే ఆ తండ్రి కొడుకులిద్దరూ కలిసి మన లత మీద కక్ష కట్టారండి. అందుకే వాళ్ళ అనుమతి లేకుండా మీ ఇంట్లో అడుగు పెట్టిందన్న నెపంతో ఆ గుంటనక్క ఆ శేషమాంబింటికెళ్తావా? ఆ పోటుగాడు వీరనారాయణ కొంపకి పోతావా అని నోటికొచ్చినట్టు తిట్టారండి, తిట్టారు. నన్ను గుంటనక్కన్నాడా? నువ్వు గుంటనక్కేంటే అడ్డగాడిదవి, నిలువుగాడిదవి. అవునమ్మగారు, అక్కడితో ఆగారా? అదసలు ఆడదే కాదు,
అడ్డగాడిద అన్నారమ్మా. ఆ, ఆ, దానికి బుద్ధి లేదు, సిగ్గు లేదు, చీవు లేదు, నెత్తురు లేదు అని ఇంకా ఏదేదో తిట్టాయి. ఆపవే. ఇవన్నీ వాళ్ళన్నారా లేక వాళ్ళని అడ్డం పెట్టుకుని నువ్వంటున్నావా? అయ్యయ్యో అమ్మగారు, అయ్యయ్యో. కాంతమ్మా, లతని మా ఇంటికి రమ్మని మేము అడగలేదు. మా ఇంట్లో ఎవరికి గుండె నొప్పి కూడా రాలేదు. అలా అని అబద్ధాలు చెప్పింది ఆ తండ్రి కొడుకులే. చేసిందంతా వాళ్ళు చేసి శిక్ష నా అన్న కూతురికి వేస్తారా? ఇప్పుడే వెళ్ళి వాళ్ళంతా చూస్తాను. అమ్మా, వెళ్ళా రఘురాం గారి సంగతి ఏంటో తేలుద్దాం పదా. అది కాదురా వీరనారాయణ, నేను చెప్పేది వినరా. అమ్మా, అక్కడ అన్యాయం జరిగింది నా అన్న కూతురికి. చూస్తూ కూర్చోడానికి నేనేం చేతగాని వాణ్ణి కాదు. లతకి చిన్నానని వాళ్ళ అంతు చూసి తీరుతాను. నువ్వు రామ్మా. అది కాదురా వీరనారాయణ. అయ్యో వీరనారాయణ గారు, అయ్యో ఆ రఘురాం గారిని బండబూతులు తిట్టకండి, చేతికొచ్చినట్టు కొట్టకండి, కేసు పెడతానని అస్సలు బెదిరించకండి. అమ్మా, ఏం యాక్టింగు, ఏం యాక్టింగు! ఆ వీరనారాయణ గారిని రెచ్చగొట్టేసి ఆ రఘురాం ఇంటికి పంపించేసి వాడి మీద కేసు పెడతా అని వీరనారాయణ నోటితోనే అనిపించేసి జరిగిందంతా చూస్తుంటే వర్మలో ఖచ్చితంగా మార్పు వస్తుందేమో అనిపిస్తుంది చిట్టమ్మా. అవునుదిరా, వాళ్ళని అవమానించారన్న కోపంతో లతని దూరం పెడుతున్నారు కానీ నిజానికి లత అంటే వర్మకి సత్యంత ప్రేమ ఉంది. అవును చిట్టి, లతని కలిసినప్పుడల్లా అతని కళ్ళల్లో లత మీద ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. అవునదినా, నేను కూడా గమనించాను. లత దూరమైన తర్వాత తనలో కోపం కంటే జాల ఎక్కువ కనబడుతుంది. ఆ ప్రేమో ఆ జాలో తొందరలోనే వాళ్ళిద్దరిని ఒకటి చేయాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అప్పన్నా తనమన్నా అందరికి దండాలన్నా దండాలన్నా అప్పన్నా తనమ అప్పన్నా తనమన్నా. ఒరే అనియా, ఆగు. రే అనియా, నువ్వు మళ్ళీ తాగొచ్చావా? అవునే, బయటలు మండిపోతున్నాయి కదా ఇటు, అందుకే చల్లగా ఉండాలండి ఒక గ్లాస్ మజ్జిగ తాగొచ్చానే. ఆ మజ్జిగలో ఎలకల మందు కలుపుకొని తాగాల్సింది. ఎందుకే బాడీ ఇంకా కూల్ అయిపోద్ది. అవును, ఆ మందు తాగితే ఐస్ బాక్స్ లో పెడతారు కదా, అప్పుడు ఇంతకన్నా బాగా కూలింగ్ అయిపోద్ది. అంటే నన్ను నన్ను చచ్చిపోబట్టావే, చచ్చిపోవటావా? మరి లేకపోతే ఏట్రా? ఇప్పుడు మనమున్న పరిస్థితి ఏంటి? నువ్వు చేస్తున్న ఏదో పనేటి? 4 డబ్బులు జేబులో పడ్డాయంటే చాలు, కర్సెట్టేదాకా నువ్వు నిద్రపోవు. వదినా, ముందు లోని కట్టుకెళ్ళి అన్నం పెట్టావు. తిని తొంగుంటాడు, లేదంటే ఇల్లంతా రభస రభస చేస్తాడు. ఏంటో తాగాడంటే కోతిలా మారిపోతాడు. ఇదిగో భాస్కరు, ముందు నువ్వురా, నీకు అన్నం పెడతాను. ఏం కూర చేసేవేటి? పచ్చగడ్డి పులుసు, ఎండుగడ్డ ఎప్పుడు, తౌడు చారు. బాబాయ్, అన్ని కూరలంటే మనకు బాగా ఎక్కువ. ఇదిగో మసాలా బాగానే వేసావుగా. అయ్యో కర్మ కర్మ కర్మ, కావలసినంత వేసాలే. ఎందుకాగలమ్మా, ఎందుకాగాలి? ఆ చేతకాని చవట దద్దమ్మలో లతని ఇంటి నుంచి గెంటేయడానికి ప్లాన్ చేసి మా అమ్మని అడ్డం పెట్టుకున్నారు. ప్రాణాలతో ఉన్న మనిషిని గుండెపోటొచ్చిందని అబద్ధం చెప్పి మరి లతని గడప దాటేటట్టు చేశారు. అలాంటి వాళ్ళని క్షమించాలా? క్షమించి వదిలేయాలా? నిలువున నరికి పాతరయ్యాలి. బాబాయ్,
నువ్వు కలగ చేసుకోవడం వల్ల గొడవలు మరింత పెద్దవవుతాయి తప్ప సమస్యలు పరిష్కారం కావు బాబాయ్. నేను కూడా పరిష్కారం కోరుకోవట్లేదమ్మా. వాళ్ళు చేసిన తప్పుడు పనిని నిలదీయాలనే వచ్చాను. పద, వాళ్ళ లెక్కేంటో సెటిల్ చేద్దాం. ఏమండి, కాఫీ. ఏంటి తల్లి కొడుకులిద్దరు తెగ సైకిల్ చేసుకుంటున్నారు? ఏం లేదండి, ఈరోజు మన వర్మ కార్కి పంచర్ పడిందంట. పంచరు కారుకు పడదు, కారు టైర్కి పడుతుంది. అదేనండి, టైర్కి పంచర్ అయితే పాపం సహాయం చేసేవాళ్ళు లేక చాలా ఇబ్బంది పడ్డాడంట. అవునన్నా, మధ్యలో మెకానిక్ షాప్ కూడా ఎక్కడ లేదు. పైగా వెళ్ళడానికి ఆటోలు గాని బస్సులు గాని ఏమీ లేవు. ఏం చెయ్యాలా, ఎలా పంచర్ వేయాలని ఆలోచిస్తుంటే మధ్యలో లతొచ్చి సహాయం చేసిందా? అవునండి, మీకెలా తెలుసు? మీరిద్దరూ అంత ఆతృతగా నాతో ఏదో చెప్పాలనుకున్నప్పుడే నాకు అర్థమైంది. అది ఆ లత గురించే అని. ఏంట్రా, మనసు మెత్తపడుతోందా? పెళ్ళాం మీద ప్రేమ పెరిగిపోతుందా? అదేం లేదన్న, మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సాయం చేస్తే మనం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం కదా, అదే కదా సంస్కారం. అయితే ఇప్పుడు నాకు సంస్కారం లేదంటారా? చిచి, నా ఉద్దేశం అది కాదు నాన్న. రేయ్, నువ్విప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది లత నీకు చేసిన సాయం గురించి కాదురా, ఆ లత తండ్రి నాకు చేసిన అవమానం గురించి. అవమానం నేనెలా మర్చిపోతాను నాన్న, ఎప్పటికీ గుర్తుంటుంది. గుర్తుండాలి, అప్పుడే నువ్వు నా కొడుకు అనిపించుకుంటావు. అమ్మా చిట్టమ్మా, నువ్విక్కడికి వేసిన తర్వాత బాబాయ్, నువ్వు లత విషయంలో ఏం మాత్రం తొందరపడినా లత జీవితం అయోమయంలో పడిపోతుంది బాబాయ్. దయచేసి ఆవేశపడకు బాబాయ్. నేను ఆవేశపడకపోతే లత జీవితాంతం బాధపడుతుందమ్మా. అది నీకు సంతోషమేనా? గొడవ పడితేనే సమస్యలు సత్తు మరుగుతాయని నువ్వు అనుకుంటున్నావు బాబాయ్. ఈ గొడవల వల్ల లత ఏంటికి శాశ్వతంగా దూరం అవుతుందేమోనని నేను భయపడుతున్నాను బాబాయ్. అవును సార్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నామని తప్పుగా అనుకోకండి. కొన్ని సమస్యలకి మౌనమే పరిష్కారం చూపిస్తుంది. ప్రస్తుతం మనం మౌనంగా ఉండడమే అందరికీ మంచిదని నా అభిప్రాయం సార్. మీ అభిప్రాయం మీరు చెప్పారు, నా అభిప్రాయం కూడా నేను చెప్తాను. మీతో కాదు, ఆ రఘురామ్ గాడితో. చిట్టమ్మా, నా అన్న కూతురు జీవితాన్ని నేనెలా నాశనం చేస్తాను? మరి నువ్వు చేస్తున్నదేంట్రా? నువ్వెవరి మీద కేసు పెట్టాలనుకుంటున్నావో తెలుసా? నీ ఇంటి అల్లుడి మీదరా. అమ్మా, వాడెప్పటికీ నా ఇంటి అల్లుడు కాడు, అది గుర్తుంచుకో. ఎందుకు అన్నాడు బాబాయ్? నువ్వు అవునన్నా కాదన్నా మానసదేవి నీ సొంత చెల్లెలు. అలాంటప్పుడు మావయ్య పరాయపడేలా అవుతాడు. ముమ్మాటికి ఆయన మీ ఇంటి అల్లుడే అవుతాడు. పలానా వీరనారాయణ తన సొంత బావ మీద కేసెట్టాడంటే తన మేనల్లుణ్ణి ఇంటల్లుణ్ణి జైలు కంపించాడని కాకినాడ మొత్తం కథలు కథలుగా చెప్పుకుంటే పోయే పరువు ఎవరిది బాబాయ్? అవును సార్, ఇప్పటిదాకా మీ రెండు కుటుంబాల మధ్య వివాదాలు మీకు మాత్రమే తెలుసు. మీరు గనక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే మీ మధ్య ఉన్న వివాదాలు ఈ రాష్ట్రం అంతా తెలుస్తాయి. అదే జరిగితే మీ పరువేం కావాలి, మీ అన్నగారి పరువేం కావాలి? అవును బాబాయ్, నీ వల్ల నాకు మంచి జరగకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం జరగకూడదు.
అమ్మా లత, ఈ బాబాయ్ నీకు చెడు చేస్తాడా? ఈ బాబాయ్ వల్ల నీకు అన్యాయం జరుగుతుందా? బాబాయ్, నీ మనసు ఎండికొండ బాబాయ్. అందుకే నీకిట్టం లేనింటికి లత కోడలైందని తెలుసు కూడా తనని మనస్ఫూర్తిగా క్షమించావు. నీ అన్న కూతురిగా అంగీకరించావు. అందుకే మావయ్యతో గొడవడానికి వచ్చావు, అవునా కదా? నేను గొడవ పడుతుంది నువ్వు మా అమ్మని అడ్డు పెట్టుకున్నందుకు. అంతేకాని లత మీద ప్రేమతో కాదు. ఇంకా ఎందుకురా గుండెల్లో ప్రేమని గొంతులోనే దాచేయాలని చూస్తావు? నువ్వు పైకి చెప్పినా చెప్పకపోయినా లతంటే నీకు ప్రేమ ఉంది కాబట్టి ఆవేశంలో ఊగిపోయావు, కోపంతో రగిలిపోయావు. ఏది ఏమైనా చేతనైతే దానికి సాయం చేయి, అంతే తప్ప అన్యాయం మాత్రం చేయకురా. నా వల్లెప్పుడు అన్యాయం జరగదమ్మా. పదమ్మా, స్టేషన్కి వెళ్దాం. బాబాయ్, ఆగు బాబాయ్, నేను చెప్పే తినండి బాబాయ్. ఎందుకంటే ఆలోచిస్తున్నావు నువ్వు? నువ్వు ఇప్పుడు వెళ్ళి కేసు పెడితే వర్మకి మావయ్యకి లత మీద కోపం ఇంకా పెరుగుతుంది తప్ప ఎప్పుడు తగ్గుతుంది బాబాయ్? గతంలో మీ అన్నగారు ఏదో చేశారని నువ్వేదో అన్నావని ఇప్పటికే ఆ పగని గుండెలో ఎట్టుకున్న వ్యక్తులు ఈ రోజు నువ్వు ఆ పగల్ని తిరగదోడి ఆరిపోతున్న అగ్నిగుండాన్ని మళ్లీ రగిలిస్తానంటే రెండు ముక్కలైన కుటుంబాలు ఒక్కటవటం కలే బాబాయ్. నువ్వు చెప్పేది నిజమా కాంతమ్మా? ఆ వీరనారాయణ గాడు లతన్ స్టేషన్కి తీసుకెళ్లి నా మీద కేసు పెట్టబోతున్నాడా? అవును బాబు, అది నా కళ్ళారా చూశాను, నా చెవులారా విన్నాను. ఇంకా సేపట్లో మీ ఇంటికి పోలీసులు రావడం, మీ ఇద్దరిని అరెస్ట్ చేయడం నేను తట్టుకోలేను బాబు. కాంతమ్మా, నీ కళ్ళబొల్లి కబుర్లు ఆపుతావా? ఏమండి, ఈ కాంతమ్మ మాటలు అస్సలు నమ్మకండి. మా అన్నయ్య ఎప్పటికీ అలాంటి పని చేయడు. ఒకవేళ మా అన్నయ్య చేస్తా అన్నా చిట్టమ్మ లత చేయనివ్వరు. నాకు ఆ నమ్మకం ఉందండి. నీ నమ్మకం ఎవడికి కావాలే? బోడి నమ్మకం. కాంతమ్మ చెప్తుంది కదా లతన్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాడని. అవును బాబు, ఆ లత మాత్రం తక్కువదనుకుంటున్నారా? వాళ్ళ బాబాయ్ కేసు పెడదాం అనగానే, బాబాయ్ వాళ్ళు నన్ను చిత్రహింసలు పెట్టారని, తన మొగుడు తాగొచ్చి కొట్టేవాడని, కట్నం కోసం తన మీద హత్యా ప్రయత్నం చేయబోయారని కోర్టులో సాక్ష్యం కూడా చెప్తానంటుంది బాబు. లత అంతకు తెగిచ్చిందా? రే వర్మ, లత గురించి నీకు తెలిసి ఆ కాంతమ్మ మాటలు నమ్ముతున్నావా? లత ప్రాణం పోయినా అలా మాట్లాడదురా. అమ్మాయి, నీ పుట్టింటోళ్ళ గురించి నువ్వే చెప్పాలి. ఫైనల్ గా లత ఏముంది కాంతమ్మా? ఏమంటుంది బాబు? వీరనారాయణకి తోడుగా తానా అంటే తందానా అని అందరూ కలిసి పోలీస్ స్టేషన్ కి బయలుదేరారు. మా అన్నయ్య కేసు పెడతానన్నా చిట్టమ్మ ఖచ్చితంగా ఆపుతుంది. ఏంటి ఆపేది? వీళ్లు పెట్టిన చిత్రహింసలన్నింటికీ చిట్టమ్మే సాక్ష్యమని లెటర్ రాసి సంతకం కూడా పెడుతుంది. అంటే మా మీద చిట్టెమ్మదును కూడా పోలీస్ కంప్లైంట్కి సిద్ధపడిందా? ఇంకా అనుమానం ఏంట్రా? అందరూ అందరే. పైకి మన మీద ప్రేమ ఒలకబోస్తున్నట్టు ఉంటారు గాని చిట్టమ్మకి మనమంటే ఎప్పుడూ ద్వేషమే. బాబుగారు నా మాటల్ని, నా మనసుని బాగా అర్థం చేసుకున్నారు. చిట్టమ్మా, మీరెవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎంతగా నాకు సర్ది చెప్పాలని చూసినా నా నిర్ణయం మార్చుకోను. బాబాయ్, అయితే మా నిర్ణయం కూడా ఇను. నువ్వు గనక మావయ్య వర్మ మీద కేసెట్టావు, ఇక జీవితంలో ఈ చిట్టి మమ్మీ మొహం చూడదు. అమ్మ చిట్టి. అవును బాబాయ్, నువ్వు గనుక. అమ్మ లత, విన్నావు కదరా, కూతుర్లాంటి చిట్టమ్మ, నువ్వు ప్రాణంగా ప్రేమించిన లత, ఇద్దరూ కూడా నీ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు, వద్దని ప్రాధేయపడుతున్నారు. ఇప్పటికీ నీ మనసు మార్చుకోకపోతే ఇక ఎప్పటికీ వాళ్ళు నీ కంటికి కనిపించర్రా. ప్లీజ్ సార్, కేసు పెడితే వచ్చే లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయి సార్. ఒక్కసారి మీ కూతురు మొహం చూడండి.
తన భవిష్యత్తు గురించి ఆలోచించండి, అప్పుడు నిర్ణయం తీసుకోండి. సరే, నాకు నా కోపం కంటే నా పగ కంటే మీరిద్దరంటేనే ఎక్కువ. మీరిద్దరూ నాకు రెండు కళ్ళు. అందుకే ఈ ఒక్కసారికి నా పగని కోపాన్ని పక్కన పెడుతున్నాను. ఆ పెద్దవాళ్ళిద్దరిని క్షమించేస్తున్నాను. బాబాయ్, నా బంగారు తల్లులు, మీకోసం నా ప్రాణమైన ఇస్తానమ్మా. అలాంటిది నా ఆవేశాన్ని, పగని, పంతాన్ని ఇవ్వలేనా? థ్యాంక్స్ బాబాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్, అర్థం చేసుకున్నందుకు. అమ్మయ్య, మొత్తానికి మన వీరనారాయణ గారి కోపం తగ్గిపోయింది. ఇంకా ఇక్కడెందుకు, పదండి వెళ్దాం. మళ్ళీ వాళ్ళు వచ్చారంటే లేనిపోని గొడవలు. అవునరా, ఇప్పటికే ఆలస్యమైంది. వెళ్దాం పదండి. పద పదండి. పదమ్మా. నేనేం ఏడవట్లేదక్కా, కళ్ళల్లో నలక పడిందంతే. నలక పడింది నీ కళ్ళలో కాదమ్మా, నీ జీవితంలో, నీ అందమైన భవిష్యత్తులో. అందుకే ఎంతమంది నీ చుట్టూ ఉన్నా ఒంటరిగా ఇక్కడ కూర్చొని బాధపడుతున్నావు. లేదక్కా, నేనేం బాధపడట్లేదు. లత, వీరనారాయణ గారిని మీ మావయ్య గారు వాళ్ళ మీద కేసు పెట్టకుండా ఆపాం కదా, ఇంకేం టెన్షన్ ఉంది? చూడు లత, నీ భర్తకి నీ మావయ్యకి నీ మీద కోపం లేదు, నీ పుట్టింటి వాళ్ళ మీదే కోపం. ఆ కోపాన్ని నీ మీద చూపిస్తున్నారు. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు. బాధలు నాకేమీ కొత్త కాదు బావా. పుట్టిన దగ్గర నుంచి బాధలు పడుతూనే ఉన్నాను, భవిష్యత్తులో కూడా పడుతూనే ఉంటాను. సంతోషాలు పండగలాగా అప్పుడప్పుడు పలకరిస్తుంటే, బాధలు మాత్రం గడియారంలో గంటల ముల్లులాగా ప్రతి గంటకి నన్ను పలకరిస్తూనే ఉంటాయి.